మన భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయ స్థాపించింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మహిళలు కూడా పాలిటిక్స్ లో అంటే రాజకీయాల్లో భాగం తీసుకోవాలని, వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారే. మహిళల సాధికారత సంక్షేమం మీద అంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మన డ్వాక్రా సంఘాలు. అంత పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాలు స్థాపించింది మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారే. అదే కాకుండా యువతులకు మంచి ఆపర్చునిటీస్ దొరకాలని, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు ఇంజనీరింగ్ చేసి మెడికల్ డిగ్రీ చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు, వాళ్ళు ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు చాలా గర్వంగా చాలా గౌరవపూర్వకంగా ఉండగలుగుతున్నారు. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా దీపం పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షలాది మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన మంగళగిరిలో చూసుకుంటే నారా లోకేష్ గారు శ్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలకు ఎంతో చేయటం జరిగింది. మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఒకటంది, ఏదో ఒకటి చేయటం ఇంకొకటి. నారా లోకేష్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి, మీరందరూ చూశారు. దానికి ఇంకొక ఉదాహరణ నేనే. నాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అయినా కూడా నేను నా కలలను నిజం చేసుకోవాలని, విజయించాలని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ ఇవ్వటం జరిగింది. నేను పై చదువులకి విదేశాలకు వెళ్ళాను, జాబ్స్ చేయడానికి వేరే కంట్రీస్ కూడా వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, సింగపూర్కి వెళ్ళాను. పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అదే కాకుండా ఈరోజు నేను అంత చదివి నేను హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థని మేనేజ్ చేయగలుగుతున్నానంటే, అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మీద చాలా సేవ చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. చాలా మంది చెప్తూ ఉంటారండి పురుషుల సక్సెస్ వెనకాల మహిళలు ఉంటారని. నాకు ఆపోజిట్, నా సక్సెస్ వెనకాల ఎప్పుడు నారా లోకేష్ గారు ఉంటారు. నారా లోకేష్ గారి విజన్ ఏంటంటే కేవలం నేను మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సక్సెస్ఫుల్గా ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్గా ఉండాలనేది. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ గురించి మాట్లాడాలంటే ఏ సంస్థలో నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇంతకుముందు నారా లోకేష్ గారు కూడా హెరిటేజ్ ఫుడ్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు ప్రతిరోజు రాత్రింపగలు మహిళా ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడటం చూసి ఆయనకి చాలా ఆనందంగా ఉండేది. అదే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్న ఉత్సాహం చూసి చాలా ఆనందంగా ఉండేది. ఇది కేవలం వాళ్ళకి చేతికి డబ్బులు వచ్చింది కాబట్టే కాదండి. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ సొసైటీస్లో వాళ్ళ విలువ అనేది పెరిగేది. అదే కాకుండా మహిళలు చేతిలోకి వచ్చే డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల విద్య మీద కానివ్వండి, లేకపోతే వైద్యం మీద కానివ్వండి, ఫ్యామిలీ హెల్త్ మీద కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. అందులో ఉండే సరదా, అందులో ఉండే సాటిస్ఫాక్షన్ చాలా చాలా పెద్దది. అప్పటి నుంచి నాకు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత ఇంపార్టెన్స్ అనేది చాలా డీప్గా తెలిసింది. ఇప్పుడు మనము 2019 ఎలక్షన్ గురించి మాట్లాడితే మీకు అందరికీ తెలిసిందే,
ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు. అది కొంచెం పెద్ద విషయంగానే ఉండింది. చాలా మంది చెప్పారు నారా లోకేష్ గారికి, మీకు మంగళగిరి అంటే అంత ప్రేమ ఎందుకు, మంగళగిరికి మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, మీరేమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, ఏ హిందూపూర్ లాంటిదో లేకపోతే కుప్పం లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మీకు విన్నింగ్ చాలా ఈజీ అవుతుందని. అయినా కూడా ఆయన చాలా పట్టుదలగా, లేదు మంగళగిరితో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వారు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే నేను మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా రూపుదిద్దుతానని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు ఇక్కడ చాలా కష్టపడి, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరి మహిళలకు, యువకులకు, వృద్ధులకు, అలాగే ఇక్కడున్న కార్మికులకు చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఆయన చేసిన ప్రోగ్రామ్స్ 29 సంక్షేమ కార్యక్రమాలు. అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి కానుక ఇవ్వటం జరిగింది. దళితులకు ఇంట్లో పెళ్లికి తాలిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ వీవర్శాల అనే ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయటం జరిగింది. కానీ ఆయనకి, నాకు, మా హృదయానికి, మా మనసుకు దగ్గరుండే ప్రోగ్రామ్స్ స్త్రీ శక్తి ప్రోగ్రామే. మీకు అందరికీ తెలిసిందే, స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలకు టైలరింగ్లో, బ్యూటీ కోర్సులో శిక్షణ అందించడమే కాకుండా ఇక్కడి నుంచి 32 బ్యాచ్లు పాస్ అయిన బ్యాచ్ల్లో 2000 పైన మహిళలు ఎవరైతే కష్టపడి పాస్ అయ్యారో వీళ్ళందరికీ టైలరింగ్ మిషన్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ఇంట్లో కూర్చుని మహిళలు